వెల్కమ్ టు హరిప్రియాస్ హెల్త్. తమ పళ్ళు తెల్లగా మిలమిలలాడుతూ ఉండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వీటి కోసం వివిధ మార్గాలను అన్వేషిస్తారు. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆయుర్వేదానికి సంబంధించిన టూత్పేస్ట్ను వాడతారు. మరికొందరు మాత్రం హోమ్ రెమెడీలను ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామంది బ్రష్లను విరిగిపోయేంత వరకు వాడుతూ ఉంటారు. ఒక టూత్ బ్రష్ను పదే పదే ఉపయోగించడం వల్ల నోటిలో దంతాల సమస్యలకు గురవుతారు. ప్రతి 2 నెలల నుంచి 3 నెలల వరకు టూత్ బ్రష్ను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రష్ విరిగిపోయేంత వరకు ఎవ్వరూ వాడొద్దని సూచిస్తున్నారు. కుటుంబంలో పళ్ళ సమస్య ఉన్నవారు లేదంటే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేవారు 2 నెలలకి ఓసారి బ్రష్ను మార్చాల్సి ఉంటుంది. టూత్ బ్రష్ ముళ్ళగరికెలు దంతాలను శుభ్రం చేయటంతో పాటు సూక్ష్మ క్రిములను తొలగిస్తాయి. దీర్ఘకాలం ఉపయోగించటం వల్ల బ్రష్ పై ఉండే బ్రిస్టల్స్ బలహీనపడతాయి. దీనివల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో పాటు వైరస్లు, శీలింధ్రాలు దంతాల్లో చేరతాయి. కొన్ని రోజుల తర్వాత టూత్ బ్రష్ను వేడి నీటిలో కొంచెం సమయం ఉంచడం చాలా మంచిది. టూత్ బ్రష్ని ఎక్కువసేపు వాడటం వల్ల బ్యాక్టీరియా, జర్మ్స్ను ఆశ్రయించే అవకాశం ఉంది. దీనివల్ల దంతాలు, చిగుళ్ళ సంక్రమణ ప్రమాదం కలుగుతుంది. కొందరు అదే పనిలో పళ్లపై ఎనామిల్ దెబ్బతినేలా చాలా గట్టిగా బ్రష్ను వాడుతూ ఉంటారని, అలా చేయవద్దని, పళ్ళు, చిగుళ్ళు, దంతాలు దెబ్బతింటాయని, బ్రిస్టల్స్ మృదువుగా ఉండే బ్రష్లను వాడాలి అని నిపుణులు సూచిస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.